ఒకరోజు ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఓ గాజు గ్లాసులో నీళ్లు తాగి ఆ గ్లాసు పైకెత్తాడు. అందరూ ఆ గ్లాస్ చూడగానే ప్రొఫెసర్ గ్లాసులో నీళ్లు ఎన్ని ఉన్నాయి అని అడుగుతారేమో అనుకున్నారు. కానీ ఆ ప్రొఫెసర్ ఆ గ్లాస్ ఎంత బరువుంది అని అడిగారు. అప్పుడు విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు. ఒకరేమో 500 గ్రాములని, ఇంకొకరేమో 300 గ్రాములని చెప్పుకొచ్చారు. కానీ ప్రొఫెసర్ ఈ గ్లాసు బరువు ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నారు. అదెలా సార్ అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు విద్యార్థులు. అప్పుడు ప్రొఫెసర్ ఇలా అన్నారు, ఈ గ్లాసు బరువు నేను దానిని ఎంతసేపు పట్టుకున్నానో దానిపై ఆధారపడి ఉంటుంది. నేను దానిని 1 లేదా 2 నిమిషాలు పట్టుకుంటే అది చాలా తేలికగా ఉంటుంది. నేను దానిని 1 గంట సేపు పట్టుకుంటే నా చెయ్యి నొప్పిగా ఉంటుంది. నేను దానిని 1 రోజు పట్టుకుంటే నా చెయ్యి తిమ్మిరిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా మనసు గాజు గ్లాసుని నేలపై పడేయమని బలవంతం చేస్తుంది. ప్రతి సందర్భంలో గాజు గ్లాసు బరువు మారదు, కానీ నేను దానిని ఎంతసేపు పట్టుకుంటే దానిని బట్టి నాకు బరువుగా అనిపిస్తుంది. అలాగే మన జీవితాల్లో ఒత్తిళ్లు, బాధలు నేను పట్టుకున్న గాజు గ్లాసు లాంటివి. వాటి గురించి కాసేపు ఆలోచిస్తే ఏమి జరగదు. వాటి గురించి కొంచెం ఎక్కువసేపు ఆలోచిస్తే మీకు కొంచెం నొప్పి మొదలవుతుంది. రోజంతా వాటి గురించి ఆలోచిస్తే మీకు చిన్నగా బాధ పెరుగుతుంది. ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి క్రమంగా మీ మనసు వెళ్ళిపోతుంది. అందుకే మీరు తెలివిగా ఉండండి. వీలైనంత త్వరగా మీ గ్లాసుని కింద పెట్టండి. ఇప్పుడు అర్థమైందా మీరు జీవితంలో ఎలా ఉండాలో అని ఆ ప్రొఫెసర్ ముగించారు.